మాయ రాత్రి సమయంలో ఎక్కడకు వెళ్ళిందని చెప్పి జగన్నాథం, రవీంద్ర మాయను నిలదీస్తూ ఉంటే, డిన్నర్ అయిన తరువాత కాసేపు అలా వాక్ చేయటం నాకు అలవాటు, అందుకే వెళ్ళాను అని మాయ చెప్తూ ఉంటుంది. అందుకే మీరు నేనేదో తప్పు చేసినట్టు నన్ను ఇలా నిలదీస్తున్నారేంటి అని మాయ రవీంద్రను, జగన్నాథాన్ని అడుగుతూ ఉంటుంది. ఊరి పరిస్థితి నీకు తెలుసు. వసీకర ఎప్పుడు కోటలో నుంచి వస్తుందో, ఊరిలో ఎవరి శవం లేస్తుందో కూడా నీకు తెలుసు. నీకు కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. అందుకే నువ్వు మాకు కనిపించకపోయేసరికి మాకు చాలా భయం వేసింది అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. వేదవతి గారి కుటుంబం వల్ల ఇప్పటికే చాలామంది సఫర్ అవుతున్నారు. నువ్వు కూడా ఎక్కడ వాళ్ళ వల్ల సఫర్ అవుతావోనన్న భయంతో నిన్ను నిలదీశాం మాయా, అంతే అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. రాత్రి సమయంలో ఆ వసీకర శ్మశానాల వెంట తిరుగుతూ ఉంటుంది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. శ్మశానాలు మీకు కొత్తేమో, నేను పుట్టిందే అక్కడ అని చెప్పి మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. రామాయ వెళ్దాం అని రవీంద్ర పిలుస్తూ ఉంటే, మీరు వెళ్ళండి, తాతయ్య గారికి పాలు కల్పించి వస్తాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పెద్దిరాజు ఒంటరిగా నుంచొని ఉంటాడు. అప్పుడు అక్షయ్ను ఎత్తుకెళ్ళిన ముసుగు గెటప్లో కృష్ణబాబు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. పెద్దిరాజు ముసుగు గెటప్లో ఉన్న కృష్ణబాబుని చూసి, ఎవరో దొంగ మా ఇంట్లోకి వస్తున్నట్టున్నాడు అని చెప్పి కర్ర తీసుకొని కృష్ణబాబుని కొడుతూ ఉంటాడు. బావా, నేను బావా అని కృష్ణబాబు గట్టిగా అరుస్తూ ఉంటాడు. కృష్ణబాబు మాటను వినిపించుకోకుండా పెద్దిరాజు కొడుతూనే ఉంటాడు. ఇంతలో నిహారిక, వసంత కూడా చీపుర్లు తీసుకొని వచ్చి కృష్ణను కొడుతూ ఉంటారు. ఇక అలా కొడుతూ ఉంటే, ఆగండి, నేనని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా కొడుతున్నారేంటి అని కృష్ణబాబు మొహానికి ఉన్న ముసుగుని తొలగిస్తాడు. కృష్ణను చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. కృష్ణ, నువ్వేంటి ఈ గెటప్లో ఉన్నావు? ఏ రాజకార్యాలు వెలగబెట్టడానికి వెళ్ళావు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. కొంపదీసి ఆ వసీకర్తో ఏమైనా చేతులు కలిపావా ఏంటి అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. కాసేపు నీ నోరికి తాళం వేస్తావా బావా? వసీకర ఈ ఊరిలో రాత్రి సమయంలో తిరుగుతుందో లేదో చెక్ చేయడం కోసం ముసుగు గెటప్ వేసుకొని వెళ్ళాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. నువ్వే నన్ను తెలుసుంటే ఇంతలా కొట్టేవాళ్ళం కాదు కృష్ణ, దెబ్బలు బాగా తగిలాయా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అవునరా తమ్ముడు అని వసంత అంటూ ఉంటుంది. అబ్బా, బాగా నొప్పులుగా ఉన్నాయి బంగారం, నన్ను లోపలికి తీసుకెళ్ళు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక నిహారిక కృష్ణబాబుని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. అల్లుడు మనకేదో కథ అల్లాడే కానీ ఏదో రాచకార్యం వెలగబెట్టాడు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. నీకెప్పుడు నా తమ్ముడి మీదే కళ్ళు, నోరు మూసుకొని లోపలికి పదవయ్యా అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. వీడు ఏదో చేశాడు, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి పెద్దిరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. శ్రీకర్ నిద్ర లేచి పక్కకు చూసేసరికి అక్కడ అక్షయ్ కనిపించదు. అక్షయ, అక్షయ అని పిలుస్తూ వాష్రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ని కొడుతూ ఉంటాడు. ఎంతసేపటికి అక్షయ్ పలకకపోవడంతో వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అక్షయ్ కనిపించకపోవడంతో శ్రీకర్ కంగారు పడుతూ అక్షయ, అక్షయ అంటూ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. మరోవైపు పెద్దిరాజు, కృష్ణబాబు వేప పుల్లలు పట్టుకొని నుంచొని ఉంటారు. ఏంటల్లుడు, పుల్లను పట్టుకొని పుల్లను అలానే చూస్తున్నావు, పుల్లతో నోరు తోము అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. పళ్ళు తోమితే పళ్ళు అరిగిపోతాయని ఆలోచిస్తున్నాను బావా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అందుకే నీ నోరు అంత గబ్బు కొడుతుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అప్పుడే శ్రీకర్ అక్షయ, అక్షయ అనుకుంటూ బయటికి వస్తాడు. ఏమైందిరా శ్రీకర్, ఎందుకు అంతలా అరుస్తున్నావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అమ్మ, రాత్రి అక్షయ నా పక్కనే పడుకుంది, ఉదయం లేచి చూసేసరికి అక్షయ్ కనిపించలేదు. తులసి కోట దగ్గరైనా అక్షయ్ ఉండాలి కదమ్మా, అక్షయ్ లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక కృష్ణబాబు కంగారు పడుతూ ఉంటాడు. అక్షయ లేదా, ఏమైపోయి ఉంటుందిరా అని వేదవతి అంటూ ఉంటుంది. రాత్రి వాళ్ళ అమ్మ మీద బెంగ పెట్టుకొని అన్నం కూడా తినలేదు, బలవంతంగా 2 ముద్దలు అలానే తినిపించాము. అక్షయ ఏమైపోయి ఉంటుందిరా, ఆ వసీకర్ ఏమైనా తన కోటలోకి తీసుకెళ్ళి ఉంటుందా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అందరం కలిసి కోట దగ్గరకు వెళ్దాం పదండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మీరంతా అంతలా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, అది అమ్మచాటు బిడ్డ, ఖచ్చితంగా వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళి ఉంటుంది అని వసంత చెప్తూ ఉంటుంది. అవును, వసంత గారు చెప్పింది కరెక్టే, అవని ఊరు వదిలి ఏమీ వెళ్ళిపోలేదు కదా, గుడి దగ్గర ఉంది కదా. అక్షయ మీకు ఇచ్చిన మాటను తప్పి వాళ్ళమ్మ దగ్గరకు వెళ్ళినట్టుంది అత్తయ్య అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. తల్లి బిడ్డల మీద పడి ఎప్పుడు మీరంతా ఏడుస్తూనే ఉంటారా, తల్లి కూతుర్లను దూరం చేశారు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. పెద్దిరాజు, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకు,
నేను అక్షయ్ను కాపాడటం కోసమే కదా ఇదంతా చేస్తుంది. నేను ఇదివరకులాగా ఏమైనా ఉన్నానా? అవనిని కూడా ప్రేమగా దగ్గరికి తీసుకున్నాను కదా. అక్షయ్ ప్రాణాలు కాపాడటం కోసమే కదా అవనితో కూడా గొడవ పడింది. నేను ఏం చేసినా కూడా అక్షయ్ కోసం, అవని కోసమే. అది కాస్త తెలుసుకొని మాట్లాడు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఒరే శ్రీకర్, ఆ వసీకర కోటలోకి ఏమైనా అక్షయ్ను తీసుకెళ్ళిందేమో. పదండ్రా, అందరం కలిసి కోట దగ్గరకు వెళ్దాం అని వేదవతి అంటూ ఉంటుంది. ఏం అవసరం లేదమ్మా, నేను ముందు అవని దగ్గరకు వెళ్తాను. అవని దగ్గర అక్షయ్ ఉందో లేదో తెలుసుకుంటాను. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సరే శ్రీకర్ అని చెప్పి వేదవతి అంటుంది. ఇక ఆ సమయంలో కృష్ణబాబు రాత్రి సమయంలో ముసుగు వేషంలో అక్షయ్ను ఎత్తుకెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఏమండి, అక్షయ్ ఏమై ఉంటుందండి, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. చెప్పాను కదా, ఆ అవనియే ఖచ్చితంగా అక్షయ్ను తీసుకెళ్ళి ఉంటుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది. అవని తీసుకెళ్ళుంటే కనీసం మనకి ఒక మాట చెప్పుండాలి కదమ్మా, అప్పుడు మనం కనీసం కంగారు పడకుండా అయినా ఉంటాం కదా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక అవని ఒంటరిగా గుడి దగ్గర కూర్చొని ఉంటే శ్రీకర్ అవని దగ్గరకు వెళ్తాడు. అవని వైపు కోపంగా చూస్తూ ఉంటే, ఏంటి ఈ దుస్తుల్లో ఉన్నానేంటా అని చెప్పి షాకింగ్గా చూస్తున్నావా బావా? అంత షాక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదులే. ఆ వశీకరణను అంతం చేయడం కోసం, నా కూతురి ప్రాణాలను కాపాడుకోవడం కోసం నేను అమ్మవారి దీక్ష తీసుకున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నేను సన్యాసం తీసుకున్నానని నువ్వు ఆవేశంతో కంగారు పడుతున్నావేమో. కంగారు పడకు, ఇది కేవలం అమ్మవారి దీక్ష మాత్రమే. ఇంతకీ నా కూతురు ఎలా ఉంది అని చెప్పి అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది. అక్షయ్ ఎక్కడ అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అదేంటి బావా అలా అంటున్నావు? అక్షయ్ను మీ దగ్గరే వదిలి వచ్చాను కదా అని చెప్పి అవని అంటుంది. అక్షయ రాత్రి నాతో పాటే పడుకుంది. ఉదయం లేచి చూసేసరికి నా పక్కన లేదు. రాత్రి నీ దగ్గరికి వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. రాత్రి నా దగ్గరకు అక్షయ్ వచ్చింది బావా. ఎవరికి చెప్పకుండా రావటం కరెక్ట్ కాదు. నిన్ను ఏ సమయంలో ఆ ఇంటి నుంచి బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. ఆ సమయంలో నిన్ను బయటికి తీసుకువస్తాను. నన్ను దీక్ష పూర్తి చేయనివ్వమ్మా అని చెప్పి అక్షయ్కు చెప్పి నేను అక్కడి నుంచి పంపించేశాను బావా అని చెప్పి అవని అంటుంది. ఇలాంటివన్నీ జరుగుతాయని నాకు తెలుసు. అందుకే నేను మొదటి నుంచి నిన్ను ఇలా మూర్ఖత్వంగా చేయొద్దని మొత్తుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు అమ్మ నాన్న అక్షయ్ కోసం కంగారు పడుతున్నారు. వాళ్ళకు ఏ సమాధానం చెప్తావో నువ్వే చెప్పుకో, రా వెళ్దాం అని శ్రీకర్ అవని చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు నిహారిక, కృష్ణబాబు ఇద్దరు కూడా మాయా మాయా అనుకుంటూ మాయ ఇంటికి వెళ్తారు. ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఊరందరి సమస్యను తీర్చబోయే అక్షయ సడన్గా కనిపించకుండా పోయింది. శ్రీకర్ అయితే అక్షయ అవని దగ్గరకు వెళ్ళుంటుందని అవనిని వెతుక్కుంటూ గుడి దగ్గరకు వెళ్ళాడు. మా అత్తయ్య మామయ్య అయితే ఆ వసీకర అక్షయ్ను ఎత్తుకెళ్ళిపోయి ఉంటుందని అనుకుంటున్నారు. మాకు తెలుసు మాయా, అక్షయ్ కనిపించకుండా పోవడానికి నువ్వే కారణం కదా అని నిహారిక అంటూ ఉంటుంది. ఇక మాయ నాకేం తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు మేడం అబద్ధం చెప్తున్నారు? మీరే అక్షయ్ కనిపించకుండా పోవటానికి కారణమని మాకు తెలుసు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అనవసరంగా నన్ను ఈ విషయంలో కమిట్ చేస్తున్నారేంటి? అక్షయ్ కనిపించకుండా పోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం రవీంద్రకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? జగన్నాథం గారికి కానీ రవీంద్రకు కానీ ఈ విషయం తెలిస్తే నన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే రవీంద్ర, జగన్నాథం, నిహారిక, కృష్ణబాబు ఏంటమ్మా ఇలా వచ్చారు అంటూ అడుగుతూ ఉంటారు. ఊరి సమస్య తీరుస్తుందని అక్షయ, మీరంతా కూడా అక్షయను నెత్తిని పెట్టుకున్నారు కదా, ఆ అక్షయ కనిపించకుండా పోయింది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఏంటి రోజుకొక సమస్య మీ ఇంటి నుంచి ఇలా ఊరి మీదకు వస్తుంది అని చెప్పి రవీంద్ర, కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు. ఇక అక్షయ్ కనిపించకుండా పోయిందంటే ఊరంతా కూడా చాలా టెన్షన్ పడతారు అని జగన్నాథం, నిహారిక, మాయ, కృష్ణబాబులకు చెప్తూ ఉంటాడు. అప్పుడే పల్లెటూరులో ఉండే ఒక అతను పరిగెత్తుకుంటూ జగన్నాథం దగ్గరకు వచ్చి ఊరి చివరన ఉన్న చెట్టుకి ఒక ఆడపిల్ల శవం వేలాడుతుందని చెప్పి అందరూ కూడా చెట్టు దగ్గరకు వెళ్ళారయ్యా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక దాంతో అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు వేదవతి వాళ్ళు కంగారు పడుతూ కూర్చొని ఉంటారు. అప్పుడు శ్రీకర్ అవనిని తీసుకొని వేదవతి వాళ్ళ దగ్గరకు వెళ్తాడు. అవనిని చూసిన వసంత, ఏంటి అవని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోగానే గెటప్ కూడా మార్చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బిడ్డను కాపాడుకోవడం కోసం అవని అమ్మవారి దీక్ష తీసుకున్నట్టుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు.
ఒరే శ్రీకర్, అక్షయ్ను తీసుకొస్తానని వెళ్ళి అవనిని తీసుకొచ్చావేంటి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అమ్మ, రాత్రి అక్షయ అవని దగ్గరకు వెళ్ళిందంట, అవని తిరిగి ఇంటికి పంపించేసిందంటమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఏయ్ అవని, నా మనవరాల్ని నువ్వే తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టావు, నిజం చెప్పు అని వేదవతి అంటూ ఉంటుంది. నా కూతుర్ని తీసుకెళ్ళానని ధైర్యంగా చెప్పుకుంటాను, అంతేకాని మీకు దడవలసిన అవసరం నాకు లేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నా మనవరాలు ఎక్కడుందో మర్యాదగా చెప్పు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. నేను పిచ్చి పిచ్చి వేషాలు వేయట్లేదు, మీరే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు, తెలివిగల్లా దానిలాగా ప్రవర్తిస్తున్నారు. నా కూతుర్ని మీరే ఎక్కడో కనపడకుండా దాచిపెట్టారు. నేను ఆ వసీకర దగ్గరకు ఎక్కడ పంపిస్తానని నా కూతుర్ని నా నుంచి దూరం చేశారు. మీరు ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి అని అవని వేదవతిని నిలదీస్తూ ఉంటుంది. ఏ అవని, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే, తెలివిదల్లదల్లాగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావేమో, నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు అని వేదవతి అవనికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణబాబు నిహారిక పరిగెత్తుకుంటూ వచ్చి, మీ అత్త కొడలిద్దరు యుద్ధం ఆపుతారా అని చెప్పి అంటూ ఉంటాడు. ఊరి చివరన ఉన్న చెట్టుకి ఒక ఆడపిల్ల శవం వేలాడుతుందంట అని కృష్ణబాబు అందరికీ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని శ్రీకర్ని అమ్మవారి విగ్రహం దగ్గరకు తీసుకెళ్తుంది. నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని శ్రీకర్ని నిలదీస్తూ ఉంటుంది. నాకు తెలీదు అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నీకు తెలీదా? అయితే నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు. నేను చచ్చిపోవాలి, నా చావుకి కారకుణ్ణి అవుతాను అనుకుంటే అబద్ధమే చెప్పు బావా అని అవని తన తలపై శ్రీకర్ చేత ఒట్టు వేయించుకుంటుంది. చెప్తాను, అక్షయ నా దగ్గరే జాగ్రత్తగా ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నా కూతురు ఎక్కడ ఉందో నాకు చూపిద్దుగానరా అని చెప్పి అవని శ్రీకర్ చెయ్యి పట్టుకుని లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ అక్షయ్ను ఎక్కడ దాచిపెట్టాడో అవనికి చూపిస్తాడు. అవని రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటుంది. అక్కడ అక్షయ్ కనిపించకపోవడంతో నా కూతుర్ని సురక్షితంగా బంధించి ఉంచాను అని చెప్పావు, ఎక్కడ సురక్షితంగా బంధించి ఉంచావు? బంధించటాన్ని సురక్షితంగా ఉంచటం అంటారా? నా కూతురు ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.